ప్రధానంగా ఇప్పటిదాకా ఎదురవుతున్నటువంటి సమస్య నరేగా స్కీమ్ వచ్చిన తర్వాత పని చెయ్యకపోయినా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమంతో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి రైతాంగానికి వస్తుంది. దానివల్లనే వ్యవసాయం మీద అధిక భారం పడుతుందన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో నరేగాని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటే ధైర్యం చాలన్నటువంటి నేపథ్యం దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడం అన్నటువంటిది ఒక స్టేట్మెంట్. ఆయన అధికారంలోకి వస్తే చేస్తామన్నటువంటి కాన్సెప్ట్ కనీసం ముందైతే ప్రధానమైనటువంటి చర్చకి దారితీసేటువంటి అవకాశం ఉంది. అరుణ్ కుమార్ గారే ఉంటారు. నరేగా స్కీమ్ని కలపడం అనేటువంటిది సాధ్యం అంటే ఇప్పటిదాకా కూడా పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ భయం ఏంటంటే రైతుల కంటే రైతు కూలీలు ఎక్కువ ఉన్నారు, రైతు కూలీల ఓట్లతో అవసరం కాబట్టి నరేగా స్కీమ్ని వ్యవసాయానికి అనుసంధానం చేయకుండా ఇటు రైతుల నెత్తి మీద భారం, అది వినియోగదారుని నెత్తిన భారం అవుతూ వచ్చింది. ఎవరో ఒకళ్ళు పిల్లిమేడలో గంట కట్టాలన్నట్టు తయారైన పరిస్థితుల్లో ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఇది ఏ కోణంలో నుంచి చూడాలి? పాలిటిక్స్ అంటే ఫ్యాంటసీ కింద మారిపోయినాయి. ఏదో ఏ అన్నట్టు కాదు. పవన్ కళ్యాణ్ ఇది మానుకుంటే బాగుంటుంది. ఎందుకంటే డీవియేట్ చేసుకుంటూ పోతున్నాడు. ఓట్లను చీల్చి ఎవరికో ఒకరికి లాస్ట్ అవర్లో అసలు నువ్వు బీఫారాలు ఇస్తావా నమ్మకం లేదు. ఇంత విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది పవన్ కళ్యాణ్కి. ఈ పిలుపు ఇవ్వడం అంటే ఈ పిలుపు ఇచ్చేసి ఆ పార్టీ ఇంకేదైనా పార్టీ అలయన్స్లో మేము నీకు 8,000 కోట్లు ఇస్తామని నేను డైరెక్ట్ ఐఎమ్ నాట్ మై ఇంటెన్షన్ టు ఆల్ లెవెల్ అలిగేషన్స్ అగైన్స్ట్ హిమ్ కాకుంటే చాలా ఆశించిండ్రు మార్పు అక్కడ తుస్తున్నది. ఇప్పుడు ఈయన ఇట్లా వచ్చిండు. మరి ఏంది విచిత్రమైన విషయం. ఇలాంటి నిర్ణయం జరిగితే మంచిది అంటారా కాదంటారు? అంటే ఒకటి పబ్లిక్ కెన్ డిసైడ్ అది ఆయన చేసిన దాంట్లో సీరియస్నెస్ ఎంత ఉందనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. కాకపోతే ఇలాంటిది ఒక నరేగా స్కీమ్ని వ్యవసాయానికి అనుసంధానం అనే డిమాండ్ ప్రతి ఒక్కళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తూ వచ్చారు. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ కూడా అనాడింది, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆగిపోయింది. ఎందుకు జరిగిందంటారు? ఇప్పుడు ఇది చర్చకు వస్తుంది, ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి చర్చకు వస్తుంది అంటారా? ఒక జెన్యూన్ సిటిజన్గా బాధ్యత గల భారత పౌరుడిగా నా అభిప్రాయం ఏంటంటే ఇట్లాంటి స్కీమ్లను ప్రోత్సహించి జనాలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం అనేది మాత్రం మోసం. ఇది ఒక రకమైన మోసం. లేదు రాజకీయాలే మాట్లాడదామంటే రాజకీయాలు మాట్లాడదామన్నప్పుడు అమాయకమైన ప్రజలను మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పని లేకున్నా కూడా డబ్బులు ఇచ్చే స్కీమ్లను ఇంట్రడ్యూస్ చేసి ఏం చెప్పదలుచుకున్నారు? అసలు వ్యవసాయమే భారం అయిపోయి రైతులు చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కంపల్సరీ వర్క్ చేయాలి అనే పరిస్థితి ఎక్కడ లేదు. వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. బక్క రైతులను గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్ ఎన్నో ఉన్నాయి, దాన్ని అలాట్ చేసే కార్యక్రమం ఏదైనా చేపిస్తే బాగుంటుంది. రైట్, మంచి పాయింట్ చెప్పారు. సుజాత గారు ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు అన్నిటి మీద స్పందిస్తే మంచిదని అనుకుంటున్నాం. ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి కాకుండా. సో దీని మీద నరేగా స్కీమ్ అనే దాని మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో అలయన్స్ ఉండి టీడీపీతో అధికారాన్ని చేతిలో పెట్టి అందించారు చంద్రబాబు నాయుడు గారికి. మరి ఆయన చేసినటువంటి ప్రామిసుల మీద ఎందుకు మాట్లాడరు? ఆయన రైతు రుణమాఫీ గురించి మాట్లాడరు. బడ్జెట్లో లాస్ట్ బడ్జెట్లో రైతు రుణమాఫీకి ఇంకా బకాయిలు ఉన్నాయి, దాన్ని ఏమాత్రం కూడా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. మొన్న జరిగినటువంటి ఓటాన్ అకౌంట్ దాని మీద కూడా దాంట్లో కూడా ఏమీ కేటాయించింది లేదు. దాని తర్వాత ధరల స్థిరీకరణ అనేది అసలు ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మర్చిపోయారు. మరి చేయాల్సిన వాటి మీద ఆయన ప్రశ్నిస్తాను అన్నటువంటి పార్టీ ముందు అవి ప్రశ్నించి ముందు మీరేం చేస్తున్నారు, మీరు అధికారాన్ని కట్టబెట్టినటువంటి పార్టీని ప్రశ్నించి ఆ తర్వాత ఇది నరేగా స్కీమ్ ఏదైనా మాట్లాడితే బాగుంటది. అది కాకుండా ఈ స్కీమ్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం ప్రయోజనమా నష్టం? డెఫినెట్ గా ప్రొడక్షన్ లేనిది ప్రజలను కూర్చోబెట్టి పోషించేది ఏదైనా నష్టమే జరుగుతుంది, సొసైటీకి ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది. కానీ ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతులకి ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ కూడా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 5 ఎకరాలు ఉన్న రైతు వేరు, అదేవిధంగా కౌలు రైతు వేరు. పని చేస్తుంటాడు, ప్రొడక్షన్ తీసుకొస్తుంటాడు. మెయిన్ అగ్రికల్చర్ అంతా కౌలు రైతు మీద నడుస్తూ ఉంటుంది. వాళ్ళకి తప్పనిసరిగా మనం సహాయం అందించాలి. కానీ కూర్చోబెట్టి పోషించేటువంటి కార్యక్రమం ఈ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని ప్రోత్సహించేటువంటి పరిస్థితి లేదు. రైట్, రాజారాం గారు. ఒకటి ఏంటంటే మైండ్ సెట్ ఏంటంటే మనం పేదలకు ఏదైనా చేస్తే అదేదో పెద్ద దేశానికి నష్టం అనే పద్ధతిలో మన మైండ్ సెట్ మారాలి. ఉపాధి హామీ కూలీలు ఏవైతే ఉన్నారో వాళ్ళకి కొంత మినిమం వర్క్ ఇవ్వాలి అనే దానికోసం అది ఏ పార్టీ అయినా పర్వాలేదు, అదొక మంచి పథకమే దేశవ్యాప్తంగా చాలామందికి. ఎందుకంటే దేశంలో చాలామంది
తిండికి లేని పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి పని కూడా లేదు. అందుకోసం వాళ్ళకు పని కల్పించే కార్యక్రమం, తద్వారా కొంత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా పనులు చేయించి దాని ద్వారా వాళ్ళకు వేతనాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ దానివల్ల చాలామంది పేదలకి ఇంత 4,000 నోట్లో పోతున్నట్టు సందర్భం. కాబట్టి దాంట్లో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దాన్ని ఇది పొరపాటు కాదు. అక్కడికి వస్తున్నాను. అంటే ఆ పథకమే దండగా వాళ్ళని మిత్రులు మాట్లాడిన సందర్భం ఆ పథకమే దండగా దాన్ని అసలు కూర్చోబెట్టి ఇస్తున్నాము. వేల కోట్ల రూపాయలు చాలామంది వ్యాపారస్తులు మాల్యా లాంటి వాళ్ళు తీసుకుపోయి ఇలా కోట్ల రూపాయలు ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకుపోయి మొత్తం విదేశాలకు పోయినటువంటి కాబట్టి అది దోచిపెట్టడం కాదు, ఇది పేదలకి ఇచ్చే కార్యక్రమం. నిజంగా కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుంది. దాని పద్ధతి ఆ పాయింట్ దగ్గర అక్కడికి వస్తున్నాను నేను. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రభుత్వంలో ఊర్లో ఉన్నటువంటి ప్రభుత్వ పనులు అయిపోయిన తర్వాత ఇంకా మిగతా సమయాన్ని కొంత రైతాంగానికి కూడా ఉపయోగించడం ద్వారా ఇప్పుడు సమస్య ఏంటంటే రైతులకు సమస్య ఏమైందంటే ఇప్పుడు 300, 150 రూపాయలు, 200 రూపాయలు వాళ్ళకి వస్తుంది. ఆ కూలీలు రేట్లు ఇబ్బంది అవుతుంది. అంటే ఉపాధి హామీతో పోలిస్తే మాకు కూడా ఇవ్వాలనే పద్ధతిలో ఇప్పుడు చివరి కాంట్రాక్ట్ సిస్టమ్కి ఎందుకు వచ్చింది? ఎకరానికి 5,000 ఇస్తారా, 10,000 ఇస్తారా? ఏమంటే పాపం ఇప్పుడు రైతులు ఉన్న సమస్య రైతులకు ఉంది, కానీ కూలీలకు కూడా వానికి సమస్య కాదు కదా. ఇప్పుడు ఇదివరకంటే తిండి లేనప్పుడు ఇచ్చారంటే ఓ పద్ధతి. ఇప్పుడు పని చెయ్యకుండా కూర్చోబెట్టడం అనే కాన్సెప్ట్ దగ్గరే కదా చాలా చోట్ల జరుగుతున్నది. ఏంటి, డబ్బులేమో ఖర్చు అవుతున్నాయి, వేసేది ఏంటంటే రోడ్డు పైన మళ్ళీ మట్టి పోయించుకోవడము, ఇట్లాంటి నార్మల్ వర్క్. అదే కనుక అక్కడ ఎలాగూ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి రైతు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇక్కడ 300 రూపాయలు వస్తుంది, రైతు దగ్గర 500 ఇవ్వమంటున్నారు. రైతు 10 మందికి 500 ఇస్తే 5,000 అవుతుంది. దానివల్ల ఏమో ఆయన ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి. నేను చెప్పేది ఏంటంటే ఈ స్కీమ్ల వల్ల ఏమైందంటే రైతు వ్యవసాయం అనేది చాలా భారం అయిపోయిన మరుక్షణం ఏం జరిగింది, వ్యక్తులకు వస్తుందా ఇక్కడ వర్క్, హార్వెస్టర్లు దిగినాయి, వరి కోత యంత్రాలు దిగిపోయినాయి పూర్తి స్థాయిలో. వరి కోత యంత్రం 1 గంట పని చేస్తే 500 రూపాయలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. అదే పని కూలీలకు దొరకట్లేదు. మరి దాని మీద కూడా ఎక్సర్సైజ్ చేయాలి కదా. నేను రైతు కూలీలకు వ్యతిరేకం కాదు. రైతు కూలీలు రైతులే దేశానికి వెన్నెముక. ఈ రోజు నేను తింటున్నా అంటే కూడా అది కేవలం రైతు చలవనే, రైతు ఆశీర్వాదమే. అటువంటప్పుడు రైతుకు ఖచ్చితంగా చేయాలి, దానికి కమిట్మెంట్ ఉండాలి అంటున్నా. పవన్ కళ్యాణ్ మాటల్లో మాత్రమే కమిట్మెంట్ ఉంది, ఎక్కడ చేతుల్లో లేదు. ఒక్క సీట్ కూడా పోటీ చేయలేదు. ఎందుకు పోటీ చేయలేదు? ప్రజారాజ్యం అదే సక్సెషన్ జరుగుతుంది. రెండోసారి ఈయన పెట్టినప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ మాకు రాజకీయంగా వైరం ఉన్నటువంటి పార్టీ, కానీ ఉపాధి హామీ పథకం అనేది మంచి కార్యక్రమం అనేది నా అభిప్రాయం. రెండోది ఖచ్చితంగా రైతులకి ముడిపెట్టి చేస్తే బాగుంటుంది. అయితే నేనేమంటే ఈ దేశంలో ఒక మధ్యతరగతి మేధావులు కూడా డిస్కషన్ ఏంటంటే ఎవరన్నా పేదలకి కొంత ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు పింఛన్ ఇవ్వడం ద్వారా, రైతు బంధు పథకం ద్వారా కొంత డబ్బులు ఇవ్వడం ద్వారా, ఇవన్నీ తాయిలాలు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనము రకరకాల పద్ధతిలో వృధా అవుతున్న సందర్భము, బ్యాంకులు లూటీ చేసి విదేశాలకు పోయి మొత్తం ఈ దేశాన్ని దోచుకుంటున్న సందర్భంలో పేదలకు ఇవ్వడం అనే దాన్ని ఒక సంక్షేమ కార్యక్రమం. ఎందుకంటే ఈ దేశం ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. వైరుధ్యాలు ఉన్నాయి, వర్గ వైరుధ్యాలు ఉన్నాయి. పేదలు ఉన్నారు, ధనవంతులుగా ఉండిపోతున్నటువంటి సందర్భంలో ఆ ప్రజలకి ఎంతో కొంత మేలు చేయాల్సిన అవసరం, వాళ్ళని అప్లిఫ్ట్ చేసి మెయిన్ స్ట్రీమ్కి తీసుకురావాల్సిన అవసరం, వాళ్ళకి తిండి పెట్టాల్సిన అవసరం, వాళ్ళకి విద్యను ఇవ్వాల్సిన అవసరము, వాళ్ళకి వైద్యాన్ని ఇవ్వాల్సిన అవసరము ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులకు ఉన్నది. రైట్. శ్రీనివాస్ గారు, వేల్పూరి శ్రీనివాస్ గారు ఏమంటారు? ఈ రైతు ఒకవైపున మీరు రైతు రుణమాఫీ లాంటి స్కీమ్స్ పెడుతూ ఉన్నారు, ఇంకోవైపున పవన్ కళ్యాణ్ అయితే ఒకప్పటి మీ భాగస్వామి, ఇప్పుడు కూడా తనైతే ఒక పాయింట్ చెప్తున్నారు. అందులో ప్రధానంగా ఈ ఎవరైతే కౌలు రైతుల దగ్గర కానీ ఇతరత్ర రైతులందరూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో నరేగా స్కీమ్ని తీసుకొచ్చి అనుసంధానం చేయమని చెప్పి, దానికి అట్లా అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ ముందుగా మీరు చేపట్టడానికి అవకాశం ఉంది, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. హలో శ్రీనివాస్ గారు, వినబడుతుంది అన్నమాట? చెప్పండి. నరేగా స్కీమ్ని వ్యవసాయానికి అనుసంధానం చేయమన్నటువంటి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ని మీరు ఏ కోణంలో చూస్తారు? ఇది బాధ్యతగా ఈ లోపే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు చేయొచ్చు, అట్లాంటివి చేయడానికి ఏమైనా అవకాశం ఉందా?
అంటే ఇప్పుడు ఎలక్షన్ ఈ 2 డేస్లోనే ఎలక్షన్ కోడ్ వస్తుంది, ఇవాళ ఇదే రేపు మండే అట్లా అవ్వచ్చు కదా. అంటే ఇప్పుడు రైతుల గురించి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించడం అనేది స్వాగతించాల్సిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చేయలేము, ఇది అసాధ్యమని చెప్పారు. ఆయన రైతులకు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి దాంట్లో అసలు వేరే ఆలోచన ఏం లేదు. పవన్ కళ్యాణ్ 2014 దగ్గర ఉన్నట్టున్నారు. అదే విధంగా 8,000 ఇస్తారని చెప్పాడు. అంటే వాళ్ళు మేనిఫెస్టోలో ఉన్న ఏ పార్టీనైనా కూడా మనం ఇది ఇవ్వాల్సిన పని లేదు.